गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरिः ओम श्रीगुरुभ्यो नमः। हरिः ओम। సాక్షాత్తు దివ్యాప్త స్వరూపులైన మీ అందరికి ముందుగా నమస్కారం. మనం భజగోవిందం 19వ ధారావాహిక చేసుకుంటూ ఉన్నాం. నిన్ననే మనం ఉపమానం చెప్పుకున్నాం. బుద్ధిని వాడాలి, బుద్ధిని వాడకపోతే దాని యొక్క ఫలితం అంతా పడిన ఆ అమెరికాలో జరిగిన కరదంతా కూడా మనం చూసాం. బుద్ధిని వాడకపోతే అది మొద్దుబారిపోతుంది. దాన్ని ఎప్పుడైతే బాగా వాడతామో అది పొద్దున తేలుతుంది. మనం ఒక వస్తువుని వాడాలంటే, ఒక చెట్టుని నరకాలనుకోండి, ఏం చేస్తాం? పదునైన గొడ్డలు తీసుకుంటాం. అదే ముద్దుబారిన గొడ్డలు తీసుకుంటే ఎన్ని వేట్లు వేసినా కూడా కనీసం ఒక కొమ్మ కూడా తెగదు. అలానే ప్రతి ఒక్క వస్తువు కూడా అంతే, వాడాలి, బుద్ధిని వాడాలి. ఎప్పుడైతే బుద్ధిని వాడుతూ ఉంటామో మంచి షార్ప్నెస్ వస్తుంది, బాగా పొదునైపోతుంది. ఒక్క విషయం చెప్పారంటే చెప్పిన వెంటనే అవగాహన వస్తుంది. అందుకే మనం చిన్నప్పుడు చెప్తుంటాం, ఎన్నిసార్లు చెప్పినా కూడా అప్పుడు వినకపోతే ఏమంటారు? మొద్దబ్బాయి అంటారు. అంతే కదా. మరి వాడు అందరిలాగానే వింటాడు, కానీ ఎక్కడో ఉంటుంది ధ్యాస. అందువల్ల దానివల్ల ఏమైంది? సమయం వృధా అయిపోతుంది. చూడండి, అందువల్ల మనం ఎప్పుడూ కూడా పదునైన బుద్ధితో వాడినప్పుడు దాని యొక్క ఫలితం కూడా అనూహ్యంగా ఉంటుంది. బుద్ధిని వాడినందువల్ల ఏంటంటే ఉపయోగం అంటారు మీరు? సత్యంగా తెలుస్తుంది. సత్యంగా తెలియటం ఏంటి? ఈ కనిపించే ప్రపంచం మొత్తం కూడా నామరూపాలతో నిండుదని మనకు తెలుస్తుంది. లేకపోతే ఏమవుతుంది? ఇది యథార్థం అని దానితో బంధం పెట్టుకుంటాం. అందువల్ల మనం ప్రాపంచిక అనురాగాలు నుంచి విడిపడిపోతాం. ఏదో ఎక్కడికో వెళ్ళి దాన్ని సాధించాలని తపన పడం. ఇల్లే తపోవనం అయిపోతుంది. హిమాలయాలకి వెళ్ళావు, ఎక్కడో కేదారేశ్వరం, రామేశ్వరం, అట్లా అనేకటువంటి ప్రదేశాలకు వెళ్ళి తపస్సు చేసుకోవాలని, ధ్యానం చేసుకోవాలని, మనసు ప్రచారం చేసుకోవాలని ఎన్నో కోరికలు ఉంటాయి. కానీ నువ్వు ఎప్పుడైతే బుద్ధిని పదును పెట్టావో నీకు నీ ఇల్లే తపోవనం అయిపోతుంది. తపస్సు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, బాహ్య ప్రపంచానికి వెళ్ళాలని మనసు ఉండదు. ఎప్పుడూ కూడా స్వాధ్యాయనం చేయాలి. తనకున్న సమయాన్ని మొత్తం కూడా వృధా అయిపోతుంది. ఈ క్షణం నేనేం చేశాను? క్షణాన్నించే ప్రారంభమవుతుంది. ఇంతకుముందు గంటలు వృధా అయిపోయినా కూడా దాని గురించి పట్టించుకో. ఎందుకని? కాలం కరిగిపోతుంది, మరలా తిరిగి రాదు. నీకు అర్థమైంది. అందువల్ల దాన్ని ఏం చేస్తావు? నీ చేతుల్లో ఉన్నది కాలం. నీ చేతుల్లో ఉన్న కాలాన్ని ఎప్పుడైతే బుద్ధి పదును పెట్టావో, ఇదంతా కూడా పరమేశ్వర స్వరూపం, నువ్వు వృధా చేసుకోకూడదు. నేను ఇంతకుముందు గతంలో ఎంతో వృధా చేసుకున్నాను, ఇంకా ఎంతకాలం ఉంటానో తెలియదు. అనేక రకాలైన ఉపమానాలు మనం చెప్పుకున్నాం. యమధర్మరాజుకు సమయం ఇవ్వడం వచ్చినప్పుడు ఒక్క క్షణం ఉండమన్నా కూడా ఆగటానికి అవకాశం లేదు, లాక్కెళ్ళిపోతాడు. అందువల్ల మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది, ఎప్పుడు కూడా స్వాధ్యాయనం చేయాలి, మంచి గ్రంథాలు చదవాలి, మంచి విషయాలు వినాలి. ఎప్పుడు ఇదే తపన ఏర్పడుతుంది. అందువల్ల ఏమైంది? ఇంద్రియ నిగ్రహం ఏర్పడింది. ఇంద్రియ నిగ్రహం అంటే పంచ జ్ఞానేంద్రియాలు ఏమున్నావో, ఈ కన్ను, ముక్కు, చెవి, నాలుక,
ఈ చర్మం, ఇవన్నీ కూడా పంచ జ్ఞానేంద్రియాలు అంటారు. ఇవన్నీ కూడా ఇంతకుముందు బాహ్య ప్రపంచంలోకి వెళుతూ ఉన్నాయి. ప్రతి క్షణం కూడా మనసు నీ దగ్గర ఉండదు, వెళ్ళిపోతుంది. చూడండి, మంచి శబ్దం విన్నావు. ఏ శబ్దం? మంచి శబ్దం అంటే నీ దృష్టిలో ప్రాపంచ విషయమైనటువంటి శబ్దాలు అవి. ఎక్కడైనా అలజడి జరుగుతుంది, పెద్దగా గొడవ జరుగుతుంది, ఎవరెవరు కొట్టుకుంటున్నారు, ఏమవుతుంది? వెంటనే చెవి వింటుంది. అది చెవి విన్నది ఏమవుతుంది? కన్ను చెబుతుంది, ఓ వెళ్ళి చూడు అక్కడేమో జరుగుతుందో అని అంటది. వెంటనే ఏమవుతుంది? కన్ను చూడాలని ఆసక్తి కలిగితే ఏమైపోతుంది? కాలికి పని చెబుతుంది. చెవి వెళ్ళలేదు, కన్ను వెళ్ళలేదు. మరి వెళ్ళాలంటే సాధనం ఏం కావాలి? ఈ కర్మేంద్రియాలు ఏమున్నాయో ఈ కర్మేంద్రియాల్లో దీన్ని వాడుకుంటాం. ఇందాక జ్ఞానేంద్రియాలు, ఇది కర్మేంద్రియాలు. ఇప్పుడు వెంటనే పనిచేస్తుంది. కాలుతో చకచక అక్కడికి వెళ్ళిపోతావు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు సంబంధించిన వాళ్ళు ఏదైనా గొడవ జరుగుతుంటే మరలా చేతికి పని చెబుతావు. అసలు చూడండి, ఒక ఆలోచన కలగటమే ఆలస్యం, వెంటనే మొత్తం కూడా స్పందిస్తూ ఉంటాయి మొత్తం కూడా. అందువల్ల స్వాధ్యాయనం జరుగుతుంది, అక్కడికి వెళ్ళాలని మనసు రందిపడాలి. మంచి విషయం చెప్తున్నారు, దాని గురించి ప్రయత్నం చేస్తావు. నువ్వు ఏ పేపర్ చూసినా కూడా నువ్వు ఆధ్యాత్మిక కాలం ఏముందో దాన్ని వెతుక్కుంటావు తప్ప ఈ ప్రపంచ విషయాల్లో 100 కాదు 1 కోటి ఉన్నా కూడా నువ్వు దాని గురించి ఆలోచన చెయ్యవు. నాకేం సంబంధం అసలు? అది నా గురించి నేను తెలుసుకోవాలని తపన పడతాం. ఎప్పుడు స్వాధ్యాయం జరుగుతుంది. మమ్మల్ని ఏమవుతున్నప్పుడు ఈ కనిపించేటువంటి బంధుమిత్రులు ఎవరున్నారో వీళ్ళంతా కూడా నా వాళ్ళు అనుకున్నాను, ఇంతవరకు నా వాళ్ళు కాదు. అంతేకాదు, నా సంతానం, నా కొడుకులు, నా కూతుళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు నేను బంధం పెనవేసుకున్నాను. ఎప్పుడైతే నీకు జ్ఞానం వచ్చిందో వెంటనే వస్తుంది, అసలు వీళ్ళెవరు, అసలు వీళ్ళకి నాకు సంబంధం ఏంటి, వీళ్ళు నన్ను ఉద్ధరిస్తారా, నా అంతటి నేను ఒంటరిగా వచ్చాను, నా అంతటి నేను ఒంటరిగా మరణిస్తున్నాను, అసలు వీళ్ళెవరు అనేది ప్రశ్న బయలుదేరుతుంది. అంతేకాదు, అసలు జగత్తులో అనేక రకాలు కనిపిస్తున్నాయి మొత్తం కూడా. ఇంతకుముందు వాటిని వస్తువులు, విషయాలుగా, వ్యక్తులుగా సూచించాం. ఇప్పుడేమైపోయింది? వాటిలో పరమేశ్వరుని చూసే మనస్తత్వం ఏర్పడుతుంది. పిపీలుగా బ్రహ్మ పర్యంతం అంటాం. ఓ చీమ దగ్గర నుంచి ఏనుగు వరకు కూడా 84 లక్షల జీవరాశులు ఏమున్నాయో వాటన్నిటిలో కూడా ప్రాణం ఉన్నది, చైతన్యం ఉన్నది, ఆ చైతన్యం నడిపిస్తుంది, దానిలో ఏదుందో నాలో అదే ఉన్నది అని అసలు ఒక ప్రశ్న పడుతుంది. దాని గురించి విచారణ ప్రారంభిస్తాం. అందుకే మనం ఒంటరిగా వచ్చాం, రేపు ఒంటరిగా వెళ్తున్నాం. భగవంతుడు మధ్యలో మనకు కొంత ధనాన్ని ఇచ్చాడు. ఎంత కావాలి నీకు? తినటానికి ఎంత కావాలి, ఉండటానికి ఎంత కావాలి? అందుకే అంటారు ఏకభుక్తే సదా యోగి. ఒక్కసారి ఒక్క పూట తిన్నవాడే యోగి. అందుకే మన పూర్వీకులు మహర్షులంతా కూడా ఆ ఒక్క పూట కూడా తినకుండా కేవలం నీటి మీద, ఆ తర్వాత శ్వాస మీద బ్రతికి అసలు ఈ బ్రతుకుకి కారణం ఏంటి అని అన్వేషించడం ప్రారంభించారు. అందువల్ల ఒక తినటానికి మనకి ఎంత కావాలి అంత చాలు, ఉండటానికి ఎంత ఇల్లు కావాలి, డూప్లెక్స్లు అవసరంలా, ఒక చిన్న పూరి గుడిసైనా చాలు మనకి. ఉండటానికి ఇల్లు అని పూరి గుడిసెలు ఉండమని చోట్ల తృప్తి కోసం చెప్తున్నాను. కట్టుకోవడానికి ఇంత గుడ్డ చాలు. ఇంతకుముందు సఫారీలు, సూట్లు వేయాలని ఉంటుంది. ఇప్పుడు అవగాహన వచ్చిన తర్వాత ఈ దేహానికే కదా, ఈ దేహానికి అంత అవసరమా, ఆ డబ్బు ఉంటే 10 మందికి పంచవచ్చు అనే భావన ఏర్పడుతుంది. ఇలా ఎలా వస్తుంది? ఒక జ్ఞానం వలనే. ఆ బుద్ధి వాడాలి. బుద్ధి వాడినప్పుడే నీకు శుద్ధి జరుగుతుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఒకసారి ఆలోచన చేసి మన గమనాన్ని మార్చుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
హరి ఓం తత్సత్.